నా దగ్గర అన్ని గమనిస్తూ ఉంటాను, అన్ని అర్థం చేస్తూ ఉంటాను. అటువైపు కొంతమంది అర్థాలు పెట్టండి. మధ్య బ్యాంక్ కొంతమంది పెట్టండి. ఓకే, ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 14వ రోజు. ఈరోజు ఈ అన్నదానానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రైస్, పప్పు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే, చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 14వ రోజు అన్నదానం కార్యక్రమం బాగా జరుగుతుంది. మేమంతా కలిసి సార్కి బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 14వ రోజు ఈరోజు ఈ కార్యక్రమంలో మేమన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజున మా స్పై మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్ అయినటువంటి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో నాకు సపోర్ట్గా వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేసి సపోర్ట్ చేసి చేస్తున్నారు. అండ్ చాలా హ్యాపీ. అంటే స్టూడెంట్స్ కరాటే నేర్చుకుని వేరే వాళ్ళని కొట్టడమే కాదు ఇంపార్టెంట్, అండ్ డిఫెన్స్ నేర్చుకోవడమే కాదు, సో 10 మందికి అన్నం పెట్టే ఆ యొక్క దయాగుణం కూడా ఉండాలి, అది అలవాటు చేయాలి. కాబట్టి నా స్టూడెంట్స్ కూడా నేను ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇందులో రోజు మా అమ్మ కూడా వచ్చింది. సో మా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం నలుగురికి ఒక పిచ్చివానిలా వేషం ధరించి తల తిప్పుతూ అక్కడికి వచ్చాడు. ఆయన వస్తూనే, విప్రోత్తమా, నేను అన్నం తినాలని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అని అన్నాడు. ముద్గాలుడు వెంటనే అతనికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసి అనంతరం ఆకలిగొన్న అతిథికి మిక్కిలి శ్రద్ధతో వడ్డించి భుజింపచేశాడు. శ్రద్ధగా పెట్టిన అన్నం మిక్కిలి రుచికరంగా ఉంది. ఆ ముని ఆకలితో ఉన్నాడేమో, మొత్తం అన్నం తినేశాడు. ముద్గాలుడు అతనికి అన్నం పెడుతూనే ఉన్నాడు, అతను దానిని మింగేస్తూనే ఉన్నాడు. చివరికి అతను లేచే సమయానికి మిగిలిన కాస్త అన్నం కూడా శరీరానికి పూసుకొని ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్లిపోయాడు. అలాగే మరుసటి పర్వదినం కూడా వచ్చి భోజనం చేసి వెళ్లాడు. ఆ రోజున ముద్గాల ముని యొక్క కుటుంబం ఆకలితోనే ఉండవలసి వచ్చింది. ఇక తిరిగి అతను ధాన్యపు గింజలు ఏరడం మొదలుపెట్టాడు. భార్య, కొడుకు కూడా అతనికి సహాయం చేసేవారు. ఆకలి వలన వారి మనస్సులో ఏమాత్రం విచారం గాని మార్పు గాని రాలేదు. క్రోధం, ఈర్ష్య వంటి భావాలేవి వారికి లేవు. వారు ఎప్పటిలాగే శాంతంగానే ఉన్నారు. మళ్లీ పర్వదినం వచ్చేసరికి దుర్వాసు మహాముని మళ్లీ వచ్చాడు. ఈ రీతిగా ఆ మహాముని 6 సార్లు విడవకుండా ప్రతి పర్వదినాన వచ్చేవాడు. కాని అన్నిసార్లు ఆ మహాముని వచ్చినా ఆయన ప్రతిసారి కూడా ముద్గాల ముని ఆకలితోనే ఉన్నాగాని ఎప్పుడూ కూడా ఆ ముని మనస్సులో వికారాన్ని అతడు చూడలేదు. ప్రతిసారి కూడా అతని మనస్సులో శాంతము, నిర్మలత్వమే కనిపించాయి. దీంతో దుర్వాసు మహామునికి చాలా సంతోషం కలిగింది. అతడు ముద్గాలునితో ఇలా అంటున్నాడు, ఓ మహాముని, ఈ లోకంలో నీకు సాటి వచ్చే దాత ఎవ్వరూ లేరు. ఈర్ష్య నిన్ను తాకనైనా లేకపోయింది. ఆకలి అనేది గొప్ప గొప్ప ధార్మికులను కూడా కుదిపివేస్తుంది, వారి ధైర్యాన్ని హరించి వేస్తుంది. నాలుకను రసన అంటారు, అది ఎప్పుడూ రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. మానవుని యొక్క మనస్సు రుచి వైపు లాగుతూ ఉంటుంది. భోజనం వల్లే ప్రాణులు రక్షింపబడుతూ ఉంటాయి. మానవుని మనస్సు అతి చంచలమైనది. దానిని వశం చేసుకోవడం మిక్కిలి కఠినమని అందరికీ తెలుసు. మనస్సు యొక్క, ఇంద్రియాల యొక్క ఏకాగ్రతనే నిశ్చయంగా తపం అని అంటారు. ఈ ఇంద్రియాలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆకలి బాధను సహిస్తూ అతి కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం అనేది మిక్కిలి కష్టం. కాని దీనినంతటినీ నీవు సిద్ధింప చేసుకున్నావు. నిన్ను కలుసుకొని నేను మిక్కిలి ఆనందిస్తున్నాను. ఇది నా మీద నీ అనుగ్రహం అనుకుంటున్నాను. ఇంద్రియ విజయం, ధైర్యం, దానం, శమం, ధమం, దయ, సత్యం, ధర్మం ఇవన్నీ నీలో పరిపూర్ణంగా ఉన్నాయి. నీవు నీ సత్కార్యాలతో అన్ని లోకాలను జయించావు, పరమపదాన్నే పొందావు. దేవతలు కూడా నీ దాన మహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అని అన్నాడు. దుర్వాస మహాముని ఇలా అంటూ ఉండగానే ఒక దేవదూత ఆకాశంలో నుండి విమానంలో అక్కడికి వచ్చాడు. ఆ దేవదూత ముద్గాల మహర్షితో, ఓ మహాముని, ఈ విమానం మీ సత్కార్యాలకు లభించింది. దీనిపై ఆసీనులు కండి, మీకు దివ్యమైన లోకాలు సిద్ధించాయి, మీరు సిద్ధపురుషులయ్యారు అని అన్నాడు. అలా ఆ ముద్గాల ముని తన సేవలతో